ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని చర్చ్ హాస్టల్ ప్రాంగణంలో వైసీపీ మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ తెల్లం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు। అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు। గ్రామాల్లో గడప గడపకు వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ పత్రాలను ప్రజలకు అందజేసి కూటమి సర్కార్ చేసే మోసాలను వివరించాలని వైసీపీ శ్రేణులకు సూచించారు। ఇక ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। బాబు షూరిటీ పెరిగిందా లేదా, నీ చిత్తశుద్ధి ఉందా లేదా, నీ నిజాయితీ ఉందా లేదా అని చెప్తాడంటే ఉడుకు లేదు పలుకు లేదు। ఎందుకంటే నేనన్నా కాదు, ప్రజలు అంటున్నారు। అనేక ఛానల్స్ లో కథనాలు వస్తున్నాయి, అనేక పత్రికల్లో ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి। దానికి సమాధానం లేదు, ఉనికి లేదు, పలుకు లేదు। ఒక్క ఇక్కడే కాదు, రాష్ట్రంలో అందరూ కూడా ఇదే పరిస్థితి। ఒక్కొక్కడు ఆ ఇంటుంటే ప్రజలు చెప్తుంటే ఇంటుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు రిలీజ్ చేయడం అంటాడు, ఒకడు 1000 కోట్లు రిలీజ్ చేయని ఎమ్మెల్యే అంటున్నారు। ఏంటి, ఎక్కడి నుంచి ఈ డబ్బు, ఈ డబ్బు ఏ విధంగా సంపాదిస్తున్నారు? వాళ్ళే కాదు, ఎమ్మెల్యేలే కాదు, మంత్రులే కాదు, ఆ టీడీపీ కార్యకర్తలు కూడా ఆ విధంగా ఉన్నారు। ఈరోజు చంద్రబాబు నాయుడు ఇన్ని సూపర్ 6 హామీలు, 200 హామీలు, సూపర్ 6 కాకుండా 200 హామీలు కూడా నేను అమలు చేస్తున్నానని చెప్పాడు। చెప్తే నీకు ఎక్కడ డబ్బు, నీకు ఎక్కడ తెచ్చి పెడతావు? నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కష్టం అవుతుంది। నీవు ఏ విధంగా చేస్తామంటే నేను సంపద సృష్టిస్తానన్నాడు। సంపద సృష్టిస్తాడంటే ఈ రాష్ట్ర సంపద అనుకున్నాం, కానీ ఆయన సంపద సృష్టిస్తున్నాడు ఎవరికంటే టీడీపీ కార్యకర్తలు। ఆయన కొడుకు లోకేష్ కి, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి, వాళ్ళ మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఈరోజు 2 లక్షల అప్పు చేశాడు ఒక సంవత్సరంలోనే। ఆ 2 లక్షల డబ్బులు ఎక్కడికి వెళ్ళి, ఎవరి జేబులోకి వెళ్ళి అని అడిగితే సమాధానం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కుక్కునూరులో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది। బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలని అమలు చేస్తానని ఈ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇవ్వడం। ఈ సూపర్ 6తో పాటు 200 వాగ్దానాలు ఆయన హామీ ఇవ్వడమైంది। చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉమ్మడి మేనిఫెస్టోతో చెప్పడమైంది। ఉమ్మడి మేనిఫెస్టో కాదు, ప్రజలకి బాండ్లు కూడా రాసిచ్చారు। బాబు షూరిటీ ప్రజలకి భవిష్యత్తుకి గ్యారంటీ అండి। కానీ ఈరోజు సంవత్సరం పూర్తయింది। బాబు షూరిటీ లోకేష్కి, పవన్ కళ్యాణ్కి గ్యారంటీ అయింది వాళ్ళ భవిష్యత్తు। చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఎవరికి ఇచ్చారంటే, ఆయన సొంత పుత్రుడు లోకేష్కి మంత్రి ఇచ్చి ఆయన భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చారు। పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయన భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చారు। అలాగే కూటమి కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల నాయకులకి మద్యం ద్వారా, ఇసుక ద్వారా, మట్టి ద్వారా దోసిపెట్టి వాళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చారు। కానీ ఓట్లేసిన ప్రజలకి భవిష్యత్తుకి అయితే గ్యారంటీ లేదు। ఈ యొక్క మోసపూరితమైన వాగ్దానాల్ని ఆయన గాలికి వదిలేశాడు కాబట్టి
ఈరోజు ప్రజల ముందుకి రావడమే. అది కూడా సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ యొక్క మోసాలని ఎండగట్టడానికి ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంది. ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడ అమలవడం లేదు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈరోజు వైసీపీ కార్యకర్తలని, నాయకుల్ని ఈరోజు ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఏ విధంగా అక్రమ కేసులు బాణిస్తున్నారు, ప్రజల తరఫున ప్రజలు గొంతుకై మాట్లాడితే మరి కేసులు కడుతున్నారంటే ఇంతటి నిరంకుశమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉందని నేను అడుగుతున్నాను. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి లేనటువంటి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో నెంబర్ 1లో పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో నెంబర్ 1 పెట్టారు. ఈరోజు బీహార్ కాదు కదా, మరో ఆఫ్ఘనిస్తాన్లే తయారు చేశారు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజలకు భద్రత లేదు, ఎక్కడ కూడా మహిళలకి అసలు భద్రత లేదు. ఈరోజు 1000 మంది పైచిలకు మహిళల మీద దాడులు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. కానీ ఎక్కడైనా కేసు ఉందని, ఎక్కడైనా తప్పు చేస్తున్న వాళ్ళని, నిందితుల్ని అరెస్ట్ చేశారని లేదు. ఎందుకంటే ఇది రాక్షస పరిపాలన, నిరంకుశ పరిపాలన. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన నీరో చక్రవర్తి కంటే ఇట్లా అంటే ఎక్కువ మరి దుర్మార్గంగా ఈరోజు పరిపాలన సాగుతుంది.